చున్నీలాల్ తన ఇంట్లో తన పెట్టెలో బట్టలు సర్దుకుంటూ తన భార్య రంజనాని ఇలా అని పిలుస్తాడు. రంజనా, ఏ రంజనా, ఎక్కడున్నావు? అరే, నాకు లేట్ అవుతుంది, తొందరగా రా. వస్తున్నానండి, మీకోసం భోజనం సిద్ధం చేస్తున్నాను. రంజన ప్యాక్ చేసిన డబ్బాని చున్నీలాల్ చేతికిచ్చి అతనితో ఇలా అంటుంది. నేను మధ్యాహ్న భోజనాన్ని సర్దేశాను. దారిలో మీకు ఆకలిగా అనిపిస్తే అప్పుడు మీరు దీన్ని తినేయండి. ఓసినా తల్లి, నువ్వు నా కోసం ఎంత ఆలోచిస్తుంటావు. సరే, ఇప్పుడు నేను వెళ్తున్నాను. సాయంత్రానికి రఘు వాళ్ళింటికి చేరుకుంటాను. మరొక మాట, 2 రోజుల తర్వాతే నేనింటికి వస్తాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, సరేనా? నా కోసం బాధపడకండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా మీ ఆరోగ్యం జాగ్రత్త. రంజన మాటలు విని చున్నీలాల్ ఇంటి నుండి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అతను తన ఇంటి నుండి కొంత దూరం వెళ్లిన తరువాత అప్పుడు అతనికి ఒక వ్యక్తి ఎదురవుతాడు. కానీ చున్నీలాల్ అతనిని పట్టించుకోడు. తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కానీ ఆ వ్యక్తి చున్నీలాల్ వెనుకే వస్తుంటాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత చున్నీలాల్ దీన్ని గమనిస్తాడు. ఆ వ్యక్తి వెనుకే వస్తున్నాడని. ఇది చూసి చున్నీలాల్ అతనితో ఇలా అంటాడు. అన్నగారు, మీరెవరు? ఇంక మీరు నా వెనుక ఎందుకు వస్తున్నారు? నా పేరు యమ. ఇంక నేను నీ వెనుక రావట్లేదు. నేను నీతో పాటు నడుస్తున్నాను. ఎందుకంటే నువ్వెక్కడికి వెళ్తున్నావో నేను కూడా అక్కడికే వెళ్ళాలి. అందుకే అనుకున్నాను నేను నీతో పాటే వస్తే బాగుంటుందని. కానీ నేనెక్కడికి వెళ్తున్నానో మీకెలా తెలుసు? అదేగా ఆలోచించాల్సిన విషయం. అవునా? కాని ఓ మాట, నీకు నేను రావడం ఇష్టం లేకపోతే నాతో చెప్పే, నేను నా దారి మార్చుకుంటానులే. అరే, అలా ఏం కాదన్నా. ఒకవేళ మీరు కూడా నేను వెళ్లే చోటికి వస్తున్నట్లయితే నాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను మీరు వెళ్లాల్సిన చోటుకే మిమ్మల్ని చేర్చుతాను. ఇదంతా చెప్పుకొని యమరాజు ఇంకా చున్నీలాల్ ముందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తారు. వెళ్తూ మధ్యలో వాళ్ళకి ఒక గ్రామం కనపడుతుంది. చున్నీలాల్ ఇంకా యమరాజు ఆ గ్రామం నుండి వెళ్తుండగా వాళ్ళ కళ్ళ ఎదురుగా ఒక భయంకరమైన ప్రమాదం జరుగుతుంది. ఎవరికైతే ప్రమాదం జరుగుతుందో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడతాడు. ఇదంతా చూసి చున్నీలాల్ పరిగెడుతూ ఆ గాయపడ్డ వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుస్తాడు. అరే, ఎవరైనా ఉన్నారా? రండి, ఈ మనిషికి చాలా దెబ్బలు తగిలాయి. ఎవరైనా సాయంకి రండి. చున్నీలాల్ జనాలను గట్టిగట్టిగా అరుస్తూ పిలుస్తుంటాడు. కానీ చుట్టూ ఉన్న జనాలు అలా నిలబడి తమాషా చూస్తూ ఉంటారు. ఇది చూసి చున్నీలాల్కు చాలా కోపం వస్తుంది. కానీ ఎందుకంటే ఆ గ్రామం గురించి చున్నీలాల్కి ఏమీ తెలియదు. అందుకనే అతను ఎవరినీ ఏమీ అనడు. ఇంకా నేరుగా అంబులెన్స్కి కాల్ చేస్తాడు. అతను అంబులెన్స్కి కాల్ చేసే ముందే అక్కడికి ఎం వస్తాడు. ఇంకా అతని చేతిని పట్టుకుంటాడు. మిత్రమా, అంబులెన్స్ ను పిలిచినా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ మనిషి ఎప్పుడూ చనిపోయాడు. వీడి సమయం పూర్తయిపోయింది. ఎం ఇంకా చున్నీలాల్ మాట్లాడుతూ ఉండగానే అంతలో అక్కడికి పోలీసులు వస్తారు. లేవండి, పక్కకి తప్పుకోండి. అందరూ పోలీసులకి వాళ్ళ డ్యూటీ చేయనివ్వండి. తప్పుకోండి. పోలీసులు వచ్చిన తర్వాత ఎం ఏమీ మాట్లాడడు. ఇంకా పక్కకు వెళ్ళిపోతాడు. ఇంకా కొంతసేపట్లోనే ఆ వ్యక్తి శవాన్ని తీసుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చున్నీలాల్ నిరాశ చెంది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చున్నీలాల్తో పాటు ఎం కూడా తన వెంటే నడుస్తాడు. చున్నీలాల్ చాలా నిరాశతో ఉన్నాడు. అతని నిరాశను చూసి ఎం ఇలా అన్నాడు. మిత్రమా, నువ్వింత మౌనంగా ఎందుకున్నావు? మిత్రమా, నేను ఆ మనిషి చావు చూసిన తరువాత నా మనసు విరిగిపోయింది. అంటే వాడేమి నీ సొంతమా లేక పరిచయం ఉన్నవాడా? లేదు. అయితే మరి ఇంత బాధెందుకు? మిత్రమా, ఈ రోజుల్లో ఎవ్వరికి సహాయం చేయరు. పాపం వాడు అలాంటి పరిస్థితుల్లో పడుంటే కానీ ఎవ్వరూ సాయానికి రాలేదు. ఒకవేళ ఈ రోజు ఎవరైనా ఆయన్ని సాయం చేసుంటే అతడు చనిపోయేవాడే కాడు. మిత్రమా, ఇది లోకం యొక్క పద్ధతి. అందరూ దూరం నుంచే చూస్తూ ఉంటారు. అరే అన్న, మనిషికి మనిషితత్వం అక్కర్లేదా ఏంటి? ఇంకొకరి దుఃఖాన్ని మనసులో ఉంచుకుంటే నీకు సుఖం అనేది లభించదు. అందుకే దాన్ని మరిచి నీ దారి నువ్వు చూసుకో. ఎం యొక్క మాటలు విని చున్నీలాల్కి కూడా అనిపిస్తుంది తను ఈ సంఘటనను మర్చిపోవాలని.
అందుకనే చున్నీలాల్ ఈ సంఘటనను మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్ళిద్దరూ మరో గ్రామాన్ని చేరుకుంటారు. అక్కడ చున్నీలాల్ చూపు ఒక ఇంటి మీద పడుతుంది. ఆ ఇంటి బయట చాలా మంది జనాలు గుమ్ముగూడి ఉంటారు. ఇంకా ఆ ఇంటి లోపల నుండి ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇది విని చున్నీలాల్ ఎంతో ఇలా అంటాడు, ఇక్కడ ఇంత భీడెందుకుంది? పద వెళ్ళి చూద్దాం. ఒకవేళ నీ మనసు కనిపిస్తే పద వెళ్ళి చూద్దాం. ఇంక తెలుసుకుందాం ఇంటిలో వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు. ఇదంతా చెప్పుకొని ఇంకా చున్నీలాల్ ఇద్దరూ కలిసి ఆ ఇంటి వైపు వెళ్తుంటారు. అక్కడ వాళ్ళు చూస్తారు, ఆ ఇంట్లో ఒక శవం పడి ఉంటుంది. అది చూసి చున్నీలాల్ మరోసారి నిరాశకి గురి అవుతాడు. దేవుడా, ఇక్కడ కూడాను అదే దుఃఖము. చున్నీలాల్ నిరాశను చూసి అతన్ని ఇలా ప్రశ్నిస్తాడు, ఇప్పుడేమైంది మిత్రమా? నువ్వు మళ్ళీ బాధ ఎందుకు పడుతున్నావు? ఒక ఇంటి నుంచి పెద్ద దిక్కు పోయినట్లయితే ఆ బాధ ఎలాంటిదో వాళ్ళనడిగితేనే తెలుస్తుంది మిత్రమా. మిత్రమా, ఇది దేవుని లీల మాత్రమే. ఎవరి తలరాత ఎంతవరకు ఉంటే వాళ్ళంతవరకే జీవిస్తారు. నువ్వు సరిగ్గా చెప్తున్నావులే, కానీ నాకు మాట అర్థం కాలేదు. నేను ఎప్పటినుంచి నీతో కలిసి తిరగడం మొదలుపెట్టానో అప్పటినుంచి కేవలం శవాలు, యాక్సిడెంట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. నీ వల్ల ఎలాంటి అపశకునమైతే లేదుగా. దీనికి నవ్వడం ఎందుకు? నువ్వు అసలు ఎందుకు నవ్వుతున్నావు? మిత్రమా, నువ్వు చాలా అమాయకుడివి. అందుకే నేను నా గురించి నిజం చెప్తున్నా. అదే నేనెవరో. అవును, అసలు నువ్వెవరివి? తొందరగా చెప్పు. ఎవరితో అయితే నువ్వు నడవాలనుకున్నావో వాడు ఇంకెవడో కాడు. వాడొక స్వయం యమధర్మరాజు. ఏంటి? యమరాజ్ నోటి నుంచి ఈ మాటలు వినగానే చున్నీలాల్ తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. ఇది చూసి యమరాజ్ మళ్లీ నవ్వుతాడు. అవును, నువ్వు చెప్పేది నిజమా? అవును, కాని నువ్వేమీ భయపడొద్దు. యమరాజును చూసాక ఎవరు భయపడరు చెప్పు. అయితే ఓ మాట చెప్పండి, మీరు నాతో పాటు ఎందుకు నడుస్తున్నారు? ఇది నీ తలరాతలో రాసుంది. నువ్వు యమరాజుతో పాటు లోకాన్ని చూస్తావన్న సంగతి. నేను నీ మాటలు ఎలా నమ్మును? నువ్వేమీ యమరాజు అయితే కావులే. నేను నిజం చెప్తున్నాను. ఒకవేళ నిజంగానే యమరాజు అయినట్లయితే నీ ఆధార్ కార్డు చూపించు. స్వర్గలోకంలో ఆధార్ కార్డులేవి ఉండవు. ఉన్నట్లయితే తప్పకుండా నేను చూపించేవాడినిలే. సరే, అయితే నువ్వు నిజంగానే యమరాజు అయినట్లయితే చెప్పు, ఇప్పుడు ఎవరికి మృత్యువు రాబోతుందో? ఇది నేను తప్పకుండా చెప్పగలను. రాబోయే మృత్యు ఒక జాలారివాడిది ఉంటుంది. ఇంకా ఆ జాలారివాడు నీ ఒడిలోనే ప్రాణాలు విడిచిపెడతాడు. ఇలాంటి కథలు చెప్పడానికి ఎవరు దొరకలేదా? చున్నీలాల్ కి యమరాజు మాటలపై నమ్మకం కలగదు. ఇంకా అతను ముందుకు నడుస్తాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్ళు ఒక చెరువు ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడే ఆకలి వేయడంతో చున్నీలాల్ తన భోజనాన్ని తింటూ ఉంటాడు. సరే, భోజనం చేద్దాంరా. వద్దు, నాకిప్పుడు చాలా పనులున్నాయి. పనులా? అవి కూడా ఇక్కడ? అవును, నేను ఆ జాలారివాడి ప్రాణాలు తీయాలిగా. సరిగ్గా అదే సమయానికి చున్నీలాల్ కి చెరువులో మునిగిపోబోతున్న ఒక మత్స్యకారుడు కనపడతాడు. కాపాడండి, నా మొహం తిప్పుతుంది, కాపాడండి, కాపాడండి నన్ను! మత్స్యకారుడు మునిగిపోవటం చూసి చున్నీలాల్ అతన్ని కాపాడటం కోసం ఆ చెరువులో దూకేస్తాడు. ఇంకా మునిగిపోబోతున్న మత్స్యకారుడిని బయటకు తీసుకొస్తాడు. కానీ అప్పటికే మత్స్యకారుడు పొట్టలో నీళ్లు నిండి ఉంటాయి. అందుకనే ఆ మత్స్యకారుడు తన ఒడిలోనే ప్రాణాలు విడిచిపెడతాడు. ఇది చూసిన చున్నీలాల్ కి ఇప్పుడు నమ్మకం కలుగుతుంది, ఆయన నిజంగానే యమరాజు అని. ఇప్పుడైనా నమ్ముతావా లేదా? నేనే అసలైన యమరాజునని. అవును అవును, నాకు కొద్దిగా నమ్మకం కలుగుతుంది, మీరే యమరాజని. కాని నాకో మాట మాత్రం అర్థం కావట్లేదు. ఏ మాట మిత్రమా? అదే, మీరే నిజమైన యమరాజు అయినట్లయితే ఇలా మనిషి వేషంలో నాతో పాటు ఎందుకు తిరుగుతున్నట్లు? అయితే నువ్వు ఇప్పటికీ నన్ను నమ్మట్లేదన్నమాట. లేదు, నాకు ఇప్పటికీ నమ్మకం కలగట్లేదు మీ మీద. నిజంగానే నువ్వు యమరాజు అని. సరే, అయితే నువ్వే స్వయంగా చూడు. చున్నీలాల్ కి నమ్మకం కలిగించడం కోసం యమరాజు ఆయన నిజ రూపంలోకి వస్తారు. నేను నీకు చెప్పానుగా, నీ తలరాతలో రాసుంది నువ్వు యమరాజుతో పాటు కలిసి లోకాన్ని చూస్తావని. అందుకే నేనొక సాధారణ మనిషి వేషంలో వచ్చి నీతో పాటు నడుస్తున్నాను. ఇప్పుడు చున్నీలాల్ కి యమరాజు మాటలపై నమ్మకం కలుగుతుంది. ఏ ప్రభు, మీరు స్వయం యమరాజు, దయచేసి నన్ను చెప్పండి, నా మృత్యు ఎప్పుడు రాబోతుందో? అవును, నువ్వు నిజంగానే నీ మృత్యువు కోసం తెలుసుకోవాలనుకుంటున్నావా? అవును ప్రభు. అయితే విను, ఈ రోజుటి నుండి సరిగ్గా 6 నెలల తరువాత నీ మృత్యువు రాబోతుంది.
అది కూడా పేద పరిస్థితి వల్ల. అతని మరణం యొక్క కారణాన్ని విని చున్నీలాల్ ఆశ్చర్యపోతాడు. నేను చావాలనుకోవట్లేదు మహారాజా, నన్ను రక్షించండి. చావు నుంచి ఎవరైనా తప్పించుకున్నారా ఏంటి నువ్వు తప్పించుకోవడానికి? ఈ వేళ నుండి 6 నెలల తరువాత నీకు చావు తప్పదు. ఇదంతా చెప్పి యమరాజు అక్కడ నుంచి మాయమైపోతాడు. చున్నీలాల్ మరణించాలని అనుకోవటం లేదు. అందుకనే అతను అక్కడ నుంచి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. చున్నీలాల్ తనని తాను ఒక గదిలో బంధించుకుంటాడు. చున్నీలాల్ తన గదిలో నుంచి బయటకు రాడు. ఇది చూసి తన భార్యకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా ఆమె తన భర్త గది లోపలికి వెళ్లి ఇలా అడుగుతుంది, వినండి, ఎప్పుడైతే మీరు మీ స్నేహితుని ఇంటి నుంచి వచ్చారో అప్పటి నుంచి మీరు చాలా బాధపడటం చూస్తున్నాను. మీరు బయటకు రావటం లేదు, ఎవరితో మాట్లాడటం లేదు. ఇంతకీ విషయం ఏమిటి? రంజన, రంజన, నన్ను కాపాడు, నేను చావాలనుకోవట్లేదు. ఇంతకీ విషయం ఏమిటి? ఎవరు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు? చెప్పండి నాకు. రంజన, నేనే గాని బయటకు వచ్చినట్లయితే నాకు చావు తప్పదు. ఇంకా నేను ఇంత తొందరగా చావాలనుకోవట్లేదు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఒకవేళ మీరు చావాలంటే మీరు బందీగా ఉన్న గదిలో కూడా మరణిస్తారు. అరే, ఎలాంటి పన్నానేవి నువ్వు? నీ భర్త ఆయువు పెరగాలని ఆలోచించకుండా నువ్వు తన చావు ఎలా వస్తుందో చెప్తున్నావు. నేనైతే మీకు నిజాన్ని తెలియజేస్తున్నాను. మీరే స్వయంగా ఆలోచించండి. మీరు ఏమీ తినకుండా త్రాగకుండా ఈ గదిలో బందీగా ఉంటే అప్పుడు మీరు ఇలాగే చనిపోతారు. చూడు, నువ్వు నాకు రోజు భోజనం ఇస్తూనే ఉండు. ఏమైనా సరే నన్ను 6 నెలల వరకు జాగ్రత్తగా చూసుకో. ఇక వెళ్ళి ఇక్కడి నుంచి. చున్నీలాల్ రంజనాను తన గదిలో నుండి పంపేస్తాడు. ఇంకా మరోసారి తనను తాను మళ్లీ అదే గదిలో బంధించుకుంటాడు. సమయం గడుస్తూ ఉంటుంది. ఇంకా చున్నీలాల్ తన వ్యాపారంపై దృష్టి పెట్టడు. ఇంకా తన నిద్రాహారాలపై కూడా ధ్యాస పెట్టడు. ఈ కారణంగా తన ఇంటి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. కొన్ని రోజుల తరువాత అతని ఇంటిలో తినటానికి కూడా చాలా కొరత ఏర్పడుతుంది. చూస్తుండగానే 6 నెలలు గడిచిపోతాయి. ఇంకా సరిగ్గా ఆహారం దొరకకపోవడం వలన చున్నీలాల్ ఇప్పుడు తన చివరి శ్వాసను తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అతనికి ఎదురుగా యమరాజు వచ్చాడు. చున్నీలాల్, నువ్వు చాలా బుద్ధిమంతుడు అనుకున్నాను. కానీ చావుకి భయపడి నువ్వు నీ తెలివితేటల్ని మట్టిలో కనిపేసుకున్నావు. అదే నువ్వు 6 నెలల వరకు కష్టపడి గడించుంటే నీ భార్య జీవితం ఇంకా ఆ గడింపుతోనే బాగా గడిచేదేమో. కాని నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు నీ భార్య జీవితాన్ని కూడా నాశనం చేసేశావు. నేను చావకూడదు ప్రభు. తలరాతని ఎవ్వరూ మార్చలేరు. నీ చావు పేద పరిస్థితి వల్ల జరగాల్సి ఉన్ను. అందుకే చావు భయం నిన్ను పేదవానిగా చేసేసింది. సరే, ఇప్పుడు చావుకి సిద్ధమవ్వు. ఇదంతా చెప్పి యమరాజు చున్నీలాల్ ప్రాణాల్ని తీసుకుంటాడు. మన చావు కంటే ముందు మరణం యొక్క తారీఖును తెలుసుకుంటే మనిషి మరణించటానికి ముందే భయపడుతూ చచ్చిపోతాడు. ఇంకా విధిరాతలో ఏం రాసుంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. తలరాతని ఎవ్వరూ మార్చలేరు. కరణ్ రాంపూర్ గ్రామంలో నివసించేవాడు. రాంపూర్లో ఉన్న ఒక పెద్ద కంపెనీలో వాడు పనిచేసేవాడు. ఇవాళ కరణ్ కి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు కరణ్, హ్యాపీ బర్త్డే టు యు. కరణ్, నీ పుట్టినరోజు నాడు నా కంపెనీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నువ్వు ఎంజాయ్ చేయడం కోసం నీకు లీవ్ ఇస్తోంది. చాలా థ్యాంక్స్ సార్. లీవ్ దొరికినందువల్ల చాలా సంతోషంగా వాడి ఇంటికి వాడు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు సడన్ గా నా పని ఏంటంటే మనుషుల ఆత్మల్ని పైలోకానికి తీసుకెళ్లడమే నా పని. స్వర్గలోకంలో చిత్రగుప్తుడు పాపం పుణ్యం లెక్కల్ని చూస్తూ ఉన్నాడు. ప్రభు వర్ధిల్లాలి. ప్రభు, రాంపూర్ గ్రామం నుంచి నేనొక ఆత్మని తీసుకొచ్చాను. యమరాజు చెప్పిన మాటలు విని ప్రభు షాక్ అయ్యాడు. యమధర్మరాజా, తమరు ఏమంటున్నారు? తమరు తప్పుడు మనిషిని తీసుకొచ్చినట్టున్నారు. యమధర్మరాజా, ప్రభువు మిమ్మల్ని రాంపూర్లో ఉన్న కరణ్ని కాదు, సీతాపూర్లో ఉన్న కరణ్ని తీసుకురమ్మన్నారు. ఏంటి? నేను చాలా పెద్ద తప్పు చేసినట్టుకున్నాను. ఇప్పుడు మీరే చెప్పండి ప్రభు, నేనేం చెయ్యాలి? యమధర్మరాజా, ఇతగాన్ని వెంటనే తీసుకువెళ్లి భూలోకంలో వదిలిపెట్టి తన చనిపోయిన దేహంలో ఆత్మను ప్రవేశపెట్టి బతికించు. ప్రభు ఆజ్ఞ దొరికిన వెంటనే యమరాజు కరణ్ని తీసుకొని కిందకి వచ్చేశాడు.
భూమికి వచ్చిన వెంటనే వాళ్ళు చూసింది కరణ్ బాడీని వాళ్ళ బంధువులు కాల్చేశారు. అది చూసిన వెంటనే యమరాజుకి కాళ్ళు వణకడం ప్రారంభించాయి. ఓరి దేవుడో, నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ప్రభువుకి ఏం చెప్పాలి? ఇప్పుడు వీడి ఆత్మని ఏ బాడీలో పెట్టాలి? యముడు ఏం చేయాలో అర్థం కాకుండా నిలబడ్డాడు. మళ్ళీ కరణ్ని ప్రభు దగ్గరికే తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాడు. అలాగే తీసుకెళ్లాడు. ప్రభు వర్ధిల్లాలి. ప్రభు, మీరు చెప్పినట్టుగానే వీడిని నేను భూమికి తీసుకెళ్లాను. కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు... ఎందుకు చెప్పడం ఆపేశావు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్పు. ప్రభు, వీడి ఆత్మని తీసుకొని వీడి బాడీలోకి ఆ ఆత్మని పెడదామని వెళ్ళినప్పుడు అక్కడ నేనేం చూశానంటే వీడి శరీరాన్ని వాళ్ళు కాల్చేశారు. ఏంటి? ఇతని దేహం అగ్నికి ఆహుతయిందా? అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడు ఇతని ఆత్మని ఏం చేద్దాం? ప్రభు, కరణ్ ఆత్మకి మరొక దేహాన్ని మనం ఇచ్చి తీరాల్సిందే. హలో, ఏం మాట్లాడుతున్నారు? అసలు ఆపండి, ఇదంతా పనికిరాదు. వేరే అంటే ఏంటి అర్థం? నేను మిగతా వాళ్ళ శరీరంలోకి వెళ్ళను, అర్థమైందా? ఇలా చూడు మానవా, మమ్మల్ని కాస్త అర్థం చేసుకో. మేం కావాలని నిన్ను ఇక్కడ తీసుకురాలేదు. ఏదో తప్పిదం చేసాం, ఇక్కడికి వచ్చేసావు. తప్పు చేసింది మీరే కదా. నేనా తప్పు చేశాను? నేనెందుకు వేరే శరీరంలోకి వెళ్ళాలి? నాకు నా శరీరం కావాలి, దట్స్ ఆల్. కరణ్ చెప్పిన మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు కరణ్తో ప్రభు ఏం చెప్పారంటే, ఇలా చూడు కరణ్, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. కానీ నీకు నీ పాత దేహం కన్నా చాలా అందమైన దేహాన్ని ప్రసాదిస్తాను. అది నీకు సమ్మతమేనా? ఇలా చూడండి ప్రభు, నాకు మీ మీద నమ్మకం ఉంది. కానీ నాకు ఈ యమరాజు మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఇతను నన్ను వేరే ఏదన్నా శరీరంలోకి దూర్చేస్తాడు. ఆ విధంగా నేను ఏదో ఒక శరీరంలోకి వెళ్ళను. అలాగే యమధర్మరాజా, ఎవరైనా అందమైన మనిషిని చంపేసి అతని దేహంలోకి ఇతని ప్రవేశపెట్టు. నన్ను క్షమించండి ప్రభు, అది జరగనే జరగదు. ఎందుకంటే ఎవరికి బదులుగా ఇతన్ని ఇక్కడికి తీసుకువచ్చారో ఆ సీతాపురం కరణ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇతనికి అతని దేహం మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు ఏం చేయమంటారు ప్రభు? అందరూ ఆలోచించడం చూసి కరణ్ ఏమన్నాడంటే, ప్రభు, మీరు ఆలోచించడం చూస్తే నాకొక ఆలోచన వచ్చిందండి. చెప్పు కరణ్, అది ఏంటి? ప్రభు, సీతాపూర్లో ఉన్న కరణ్ని నేను ఒకసారి చూశా. వాడు గాని నాకు నచ్చాడంటే వాడి శరీరంలోకి నేను వెళ్ళిపోతాను. అలాగే యమధర్మరాజా, ఇతనికి సీతాపురంలో ఉన్న కరణ్ని చూపించు. అలాగే కానివ్వండి మహారాజా. తాగుబోతలం మేము, తాగుబోతలం, మమ్మల్ని మించిన తాగుబోతలే ఊళ్ళనే లేరా? చూసావా కరణ్, సీతాపూర్లో ఉన్న కరణ్ మీ ఊర్లో ఎంత సంతోషంగా ఉన్నాడో. నువ్వు వాడి శరీరంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? యమరాజా, ఏమనుకుంటున్నారు మీరు? నన్ను అటువంటి మనిషి అనుకున్నారా? ఆ తాగుబోతోడి శరీరంలోకి వెళ్ళడానికి నేను సిద్ధంగా లేను. నాకు సూపర్ అయిన అందమైన శరీరం కావాలి. అరే ఏంటయ్యా నువ్వు గొడవ చేస్తూనే ఉన్నావు? అసలు వాడి శరీరంలో ఉండడానికి నీకేంటయ్యా ప్రాబ్లం? ఇలా చూడండి యమరాజా, మీరు చేసిన తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి? ఉప్పు తిన్నది మీరండి, అందుకు నేను నీళ్లు తాగాలా? అసలు అలా ఎవరైనా చేస్తారా? ప్రభు, ఈ మానవుడు ఏ విషయానికి ఒప్పుకోవట్లేదు. వీడికి మీరే ఏదో రకంగా నచ్చ చెప్పండి. యముడు చెప్పింది విని ప్రభు ఆలోచించడం ప్రారంభించారు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చారు. నారాయణ నారాయణ ప్రభు, నేను ఒక విషయాన్ని విన్నాను. యమధర్మరాజు ఎవరో వ్యక్తి బదులు ఇంకో వ్యక్తిని తీసుకొచ్చాడంట. అవును నారదా, తీసుకురమ్మంది సీతాపురం కరణ్ని, కాని తీసుకువచ్చింది రాంపూర్ కరణ్ని. ఓహో, ఇది పెద్ద గొడవ అయిపోద్దండి. అవును నిజమే, కానీ దీనికి ఒక పరిష్కారాన్ని మనం చూపించాలి కదా. నారాయణ నారాయణ ప్రభు, వీడి ఆత్మని వేరే శరీరంలోకి మీరు దూర్పేయచ్చు కదా. ఇతను మరొక దేహంలోకి వెళ్ళడానికి అనుమతించడం లేదు నారదా. నారాయణ నారాయణ ప్రభువా, వాడికి నేనేమైనా నచ్చ చెప్పనా? ఇతను చాలా మొండివాడు. నేను చెప్పినా వినలేదు, నువ్వు చెప్తే వింటాడా? భూలోకంలో సినిమాల్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఇచ్చిన మాట తప్పిపోవడానికి అవకాశం ఉంది, కానీ ప్రయత్నాలు మాత్రం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. అలాగే నారదా, తనకి అర్థమయ్యేలా చెప్పు. ఇలా చూడు మానవా, నువ్వు చూడ్డానికి చాలా మేధావిలా ఉన్నావు. ఎందుకని యముడితో గొడవ పడుతున్నావు? ఇలా చూడండి నారద మహర్షి, గొడవ పడేది నేను కాదు, వీళ్ళు. నా ఆయుష్ పూర్తవడానికి ముందే నన్ను ఎందుకు చంపేశారు? సరే, ఎలాగో చంపేశారు. తప్పుడు వ్యక్తిని చంపామన్న విషయం మీకు తెలిసింది కదా.
అప్పుడు ఎలాగైనా నా బాడీనైనా నాకు ఇవ్వాలి కదా. ఇలా చూడవయ్యా, భూమిలో ఏదైనా సమస్య వస్తే మీరే తీర్చుకుంటారు కదా, అదే విధంగా మీరే ఆ సమస్యకి పరిష్కారం చెప్పండి. ఏమండి, తప్పు చేసింది యముడు, నేను అతనితో మాట్లాడుకుంటాను గాని మీరు తలదూర్చకండి, అర్థమైందా? ఆ విధంగా నారదుడు కూడా వాడికి నచ్చ చెప్పలేకపోయాడు. ప్రభుతో ఇలా అన్నాడు, నేను చెప్పాను కదా అతనికి ఎవరూ నచ్చ చెప్పలేరు అని. ఇంకేదన్నా మార్గం ఉంటే చెప్పు నారదా. పాము చనిపోకూడదు, కర్ర విరగకూడదు. అప్పుడు నారదుడు ఆలోచించి చెప్పాడు, దానికి ఒక్క మార్గమే ఉంది ప్రభువా. మనం కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిపోదాం. అంటే మనం కాలాన్ని వెనక్కి తీసుకెళ్తే ఇతను చావనట్టుగానే, వీడు ప్రమాదంలో చనిపోయాడు కదా, అలా ఒక ప్రమాదం జరగనట్టుగా మార్చేద్దాం. ఆ తర్వాత నారదుడు ప్రభువు దగ్గర ఏదో చెప్పాడు. అబ్బో, అద్భుతం! ప్రభువు లీలలు ప్రభువుకే తెలుస్తాయి. ప్రభువు వర్ధిల్లాలి. నేను తాగున్నాను, నా పక్కకి ఎవరూ రాకండి. నేను సరైన కరణ్ని చంపాను. ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి ఆత్మని తీసుకెళ్తా.